టీఆర్ఎస్ ఎంపీ ఒక ఆయన చేవెల టీఆర్ఎస్ ఎంపీ ఆయన పేరేంది రంజిత్ రెడ్డి మీద నిన్న నేను చేవెల్లో మాట్లాడినా. ఈయన కౌంటర్ ఇస్తా ఉన్నాడు. కౌంటర్ ఇచ్చిండు. నేను మీ ద్వారా రంజిత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు పార్ట్నర్షిప్ ఉన్నది, బంధుత్వం, వాళ్ళ ఇద్దరి మధ్యలో బలమైనటువంటి ఆర్థిక బంధుత్వం ఉన్నది. ఈరోజు నువ్వు అర్ధరహితం ఆధారాలు లేవంటున్నావు కదా రంజిత్ రెడ్డి. నేను రుజువులతో సహా నేను నిరూపిస్తా, ఆధారాలతో సహా నిరూపిస్తా. నువ్వు ఎండోమెంట్ భూమిలో సర్వే నంబర్తో సహా నువ్వు 4 ఎకరాల 18 గుంటల్లో హనుమాన్ల గుడిని కూలగొట్టమన్న వాస్తవం కాదా? షేక్పేట్ గ్రామంలో 4 ఎకరాల 18 గుంటల హనుమాన్ల గుడిని నువ్వు డిమాలిష్ చేసి అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాడు. పాపాత్ముడు కాదా నువ్వు? దాంట్లో నీకు కేటీఆర్ కి సంబంధం లేదా? అంతేకాదు, నీవు గతంలో చేసినటువంటి పాపాలు ఒకటి కావు. నీవు చేసిన ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రోహిణి మినరల్స్ లో నువ్వు చేసినటువంటి కుంభకోణం, అదే మాదిరి పోల్ట్రీ ఫీడ్ విషయంలో మొక్కజొన్నల కొనుగోలులో కూడా కుంభకోణం. నీ జాతకం నా దగ్గర ఉన్నది. నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడి అవమానపరిచినవో, మా నాయకుడు జోలికొచ్చినవో, కాబట్టి నేను నోరు తెరుస్తున్నా. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్తే వదులుతా, లేకుంటే బిడ్డ నీ బండారాలు బయట పెడతా. అసెంబ్లీ సాక్షిగా ప్రతి రుజువు బయట పెట్టి నిన్ను బొక్కలు తొలిస్తా. నువ్వు అనుకుంటున్నావు నేను కామ్గా ఉంటే ఆధారాలు లేవనుకుంటున్నావు. ప్రతి ఆధారాలతో వస్తా. నువ్వు కేటీఆర్ కలిసి ఎక్కడికి వస్తారో చెప్పండి, ఏ న్యూస్ ఛానల్కి వస్తారో చెప్పండి, ఎక్కడ బహిరంగ చర్చకు వస్తారో చెప్పండి. నేను ఆధారాలతో వస్తా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేవల నియోజకవర్గంలో 3వ స్థానం తెచ్చుకో. 3వ స్థానం కూడా నీకు రాదు. డిపాజిట్ కోసం కొట్టాడేటువంటి పరిస్థితి. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారివి. ఇక్కడ ఈ ప్రాంతంలో కరీంనగర్కి వెళ్ళి వలస వచ్చి ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీగా గెలిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినావు తప్ప ఈ ప్రాంతానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అడుగుతున్నా. ఈ ప్రాంతంలో కేవలం 1000 ఎకరాల భూములు సామాన్య ప్రజానికం దగ్గర, ఫార్మర్స్ దగ్గర, రైతుల దగ్గర తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని ల్యాండ్ బ్యాంకులు క్రియేట్ చేసుకున్నావు కదా. కొన్ని 1000 ఎకరాల భూమి ఈ నియోజకవర్గంలో సంపాదించుకున్నావు కదా.